వార్త 25వ అధ్యాయము మొదటి వచనం నుండి 13వ వచనం వరకు చదువుతాం. అందరు తీసారా? పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కబరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకీయుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపు తీయమని అడుగగా, అతడు మిమ్ము నెరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన ఇక్కడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రార్థించుకుందాం. అందరు తల్లోంచి కళ్ళు మూసుకునండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ శిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనము కొన్ని వారాలుగా ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్, సంఘము ఎత్తబడుట అనే ఉప అంశాన్ని మనము ధ్యానిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. క్రీస్తు సంఘమైనటువంటి మనము పవిత్రురాలైనటువంటి కన్యకునుగా ఎవరికైతే ప్రదానము చేయబడిందో ఆ యొక్క పెండ్లి కుమారుడైనటువంటి ప్రభు కోసం సిద్ధపడి ఎదురు చూస్తూ ఉందట. హల్లెలూయా. పెండ్లి కుమారుడు త్వరగా రాబోతున్నాడట. అయితే రాబోతున్న పెండ్లి కుమారుడు ఏ గడియలో వస్తాడో తెలియదని బైబిల్ చెప్తుంది. చివరి వచనం, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకుగా ఉండడు. కాబట్టి సంఘమైన మనం పెండ్లి కుమార్తె అయిన సంఘం, మనము పెండ్లి కుమార్తె సంఘముతో పోల్చబడ్డాం. క్రీస్తు సంఘం. కాబట్టి మనము ప్రభు ఏ దినాన ఏ గడియ ఏ గంటలో వస్తాడో మనకు తెలియదు. కాబట్టి మనము సిద్ధపడి మెలకుగా ఉండాలి అని బైబిల్లో మనకు అనేక సందర్భాలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు మనం చదివిన ఒక
ఆ, చదివిన వాక్య భాగం ఒక సందర్భం అన్నమాట. మనము గత వారంలో కూడా దేవుడు పెళ్లి కుమార్తె తండ్రికి చెందవలసినటువంటి కానుక, తన రక్తాన్ని కానుకగా అర్పించాడు అని చెప్పి మనము తెలుసుకున్నాం. హల్లెలూయా. అంటే తన యొక్క రక్తాన్ని తనను తానే ఒక కానుకగా, అలాగే తన రక్తాన్ని కానుకగా ఆయన సమర్పించి తన యొక్క పెండ్లి భార్యనుగా ఈ యొక్క ప్రదానము చేయబడినటువంటి పెళ్లి కుమార్తె సంఘమును చేసుకోబోతున్నాడు అని మనము తెలుసుకున్నాం. హల్లెలూయా. సిద్ధపడి ఉండాలి అనే దానికి ఈ యొక్క ఉపమానము చెప్పబడింది అన్నమాట. హల్లెలూయా. దేనికి? సిద్ధపడి ఉండటానికి. అందుకని నేను ఈరోజు అంశానికి అదే పెట్టాను. సిద్ధపడుమా ఓ సంఘమా, సిద్ధపడుమా ఓ సంఘమా అనే ఈరోజు అంశాన్ని నేను రాసుకున్నాను. ఈ పెళ్లి కుమార్తె ఎలా సిద్ధపడాలి అనంటే, దివిటీలు సిద్ధం చేసుకోవాలి, నూనె సిద్ధం చేసుకోవాలి, మెలకువ కలిగి ప్రార్థిస్తూ ఉండాలన్నమాట. అది చెప్పండి. దివిటీలు సిద్ధం చేసుకోవాలి, నూనె సిద్ధం చేసుకోవాలి, మెలకువ కలిగి ప్రార్థిస్తూ ఉండాలన్నమాట. హల్లెలూయా. ఇందులో ఇంకొకటి కనబడకుండా ఉన్నటువంటిది ఏంటంటే పెళ్లి వస్త్రం. ఏంటి? పెళ్లి వస్త్రం కూడా ధరించుకొని రెడీగా ఉండాలన్నమాట. ఇప్పుడు సిద్ధపడడానికేమో 10 మంది కన్యకలు సిద్ధపడ్డారు. పెళ్లి కుమారుడు ఆలస్యమైంది ఆయన వచ్చే లోపల. వాళ్ళందరూ ఏం చేశారంటే నిద్రపోయారు. నిద్రపోయారు. అర్ధరాత్రి వేళ స్వరం వినబడింది, పెళ్లి కుమారుడు వచ్చాడు అని. హల్లెలూయా. అప్పుడు వీళ్ళు లేచారు, ఆ యొక్క దివిటీలో చక్కపరుచుకుంటా ఉన్నారన్నమాట. అయితే 5 మంది కన్యకల యొక్క దివిటీలు మాత్రమే వెలుగుతున్నాయన్నమాట. మిగిలిన వారి యొక్క దివిటీలు ఆరిపోతూ ఉన్నాయి. కారణం ఏమిటంటే వాళ్ళు దివిటీలు తీసుకెళ్లారు కానీ వాళ్ళు నూనెను వాళ్ళతో పాటు తీసుకెళ్ళలేదన్నమాట. అయితే ఎవరి దివిటీలైతే వెలిగాయో వాళ్ళు మాత్రం చక్కగా వాళ్ళతో పాటు సిద్ధెల్లో నూనె తీసుకొని వెళ్ళారు. వాళ్ళు చక్కపరిచినారు, నూనె పూశారు, వాటిని వెలిగించారు, చక్కగా వెలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చక్కగా అన్ని సిద్ధం చేసుకొని వెళ్ళారన్నమాట. ఈ లోపల ప్రభు వచ్చేసాడు. ఈ సిద్ధపడినటువంటి వాళ్ళు వెలుగుతూ ఉన్నటువంటి దివిటీలతో వాళ్ళు రెడీ అయిపోయినారనమాట. ఇక ఈ సిద్ధపడని వాళ్ళు ఏమడిగారంటే, సిద్ధపడినటువంటి వాళ్ళని మాకు కొంచెం నూనె ఇవ్వండి అని అడిగారు. ఏమడిగారు? కొంచెం నూనె మాకు ఇవ్వండి, మా దివిటీలు ఆరిపోతున్నాయని. అప్పుడు వీళ్ళు ఎంత తెలివిగా జవాబు చెప్పారంటే, మీకు నూనె ఇచ్చినట్లయితే మీకు మాకు చాలదేమో, కాబట్టి మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కోండి అని చెప్పారనమాట. వాళ్ళు కొనడానికి పోయారు. ఈ లోపల ప్రభు వచ్చేసాడు. ఇక ఈ సిద్ధపడినటువంటి 5 మంది కన్యకులు ప్రభుతో కూడా విందుశాలకి వెళ్ళిపోయారనమాట. తలుపు వేశారు. ఈ లోపల వాళ్ళు వచ్చి తలుపు దగ్గర తలుపు తడుతూ ఉన్నారు, తలుపు తీయమని. అప్పుడు వాళ్ళకు ఒక స్వరము వినపడింది. ఏమిటంటే, అంతటా 11వ వచనం నుంచి, అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా అతడు, మిమ్ము నెరుగను అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. చూసారా?
లోపల నుంచి ఒక స్వరం వస్తుంది పెళ్లి కుమారుడి దగ్గర నుంచి. ఏమిటంటే, మిమ్మును నేను ఎరుగను. సరే, మిమ్మును నేను ఎరుగనని నిశ్చయముగా మీతో చెప్తున్నాను అన్నాడు. అంటే ఎంత వాళ్ళు అజాగ్రత్తగా వాళ్ళు ఉన్నారు ఆలోచన చేయండి. వాళ్ళు ఈ యొక్క నూనె సిద్ధం చేసుకోవడము, దివిటీలు సిద్ధం చేసుకోవడము కాకుండా అసలు ప్రభు వారిని ఎరగనని చెప్తున్నాడు. నేను అసలు మిమ్మల్ని ఎరగను. అసలు ఏంటిది అంటే వాళ్ళు ఎంత దేవునికి దూరంగా ఉన్నారో ఆలోచన చేయండి. దేవుడు వాళ్ళని ఎరగలేదని అంటే వాళ్ళు అందరితో పాటు 10 మంది కన్యకలతో పాటు ఉన్నారు, వాళ్ళతో పాటు వస్తున్నారు, పోతున్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు, నూనె సిద్ధం చేసుకోలేదు అని మనం చదువుతున్నాం. కానీ ప్రభు అన్న మాట, మిమ్మల్ని నేను ఎరుగనని నిశ్చయముగా మీతో చెప్తున్నానంటే దాని అర్థం ఏంటంటే, యోహాను సువార్త 10వ అధ్యాయము 27, 28 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. చదవండి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. చూసారా? హల్లెలూయా. ఈ బుద్ధి లేని 5 మంది కన్యకలు అందరి దృష్టిలో మాత్రం యేసు ప్రభు విశ్వాసుల్లో చేరినటువంటి వాళ్ళుగానే కనబడుతున్నారు. యేసు ప్రభు గొర్రెల కాపరి అయితే యేసు ప్రభు యొక్క గొర్రెల మందలోనే వాళ్ళు ఉన్నారని కనబడతా ఉంది. కానీ ఈ బుద్ధి లేని 5 మంది అసలు ఆయన స్వరాన్ని వినిన వాళ్ళు కాదంట, ఆయనను వెంబడించిన వాళ్ళు కాదంట. చూసారా? కాబట్టి దేవుని యొక్క మందిరంలో ఇప్పుడు మనం ఉన్నాము, అనేక మంది స్త్రీలు, అనేక మంది పురుషులు ఉన్నాము. మనం అందరి దృష్టిలో క్రైస్తవులం, దేవుని సన్నిధికి వస్తున్నాము, ఆరాధనకు వచ్చాము. అయితే నిజంగా మనలో ఎవరు ఆ బుద్ధి కలిగిన కన్యకల్లాగా ఉన్నారు అంటే, ఆయన్ని స్వరాన్ని విని ఆయనను అనుసరించేటటువంటి వాళ్ళు. హల్లెలూయా. చూసారా? ఆయన స్వరాన్ని వినాలి, ఆయన నడిపించిన ప్రకారము నడవాలన్నమాట. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తారు. వాళ్ళే ఆ బుద్ధి కలిగినటువంటి కన్యకలు. కానీ ఇక్కడ 10 మందిలో 5 మంది కలిసి ఉన్నారు, కానీ అసలు ఈ బుద్ధి లేని కన్యకలు మాత్రము ఆయన స్వరాన్ని విన్నవాళ్ళు కానే కాదు, ఆయనను వెంబడించిన వాళ్ళు కానే కాదు. ఈ ఉదయకాలమున నీవు ఏ కోవకు చెందిన దానివో, ఏ కోవకు చెందిన వాడివో ఒక్కసారి భయంతో పరిశీలన చేసుకోవాలని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నా. ఎందుకు భయంతో అని అంటున్నానంటే, ఆ రోజు ఏమనబోతున్నాడంటే, మీకోసం తలుపు తీయబడదు, మీరెవరో నిశ్చయముగా నాకు తెలియదు. అది చిన్న విషయం కాదు, అది చాలా భయాన్ని కలిగించేటటువంటి విషయం. దేవుని యొక్క ప్రియకుమారుడు, పెళ్లి కుమారుడైన ప్రభుతో మనం లోపలికి వెళ్ళలేదంటే ఇంకో స్థలంకి పోవాల్సి వస్తుంది. ఆ స్థలము భయంకరమైన అగ్ని గంధకాలతో మండే గుండం, నరకం.
అగ్ని ఆరదు, పురుగు చావు. చాలా తేలిగ్గా ఉంటుంది మనం చెప్పుకుంటా ఉంటే. నరకము, పరలోకము, నిత్య నరకము, నిత్య జీవము, దేవుడు, సైతాను, దెయ్యాలు, మామూలుగా మనం చెప్పుకొని అలవాటు అయిపోయింది. అవి చాలా సర్వసాధారణమైనటువంటి విషయాలు, సంగతులుగా మనము చెప్పుకొని పోతా ఉన్నాం. వాటిని గురించి ఏనాడైనా కాస్త ఆలోచించగలిగితే అప్పుడు నిజముగా దైవ భయము అనేది మనకు కలుగుతుంది. దైవ భయము అవసరం. ఇక్కడ దైవ భయము అవసరం అంటే పిరికితనం కాదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా భయం అంటే బైబిల్లో చెప్పే దైవ భయము అని అంటే అది పిరికితనం కాదు. దేవుని అందలి భయభక్తులు అంటే చెడుతనాన్ని విడిచిపెట్టడం అన్నమాట. అది హల్లెలూయా. ఏంటి? చెడుతనాన్ని అది దేవుని యందు భయము భక్తి అంటే. అంటే పాపము చెయ్యకుండా జీవించేటటువంటి జీవితం అన్నమాట. అందుకనే బైబిల్లో కీర్తనల గ్రంథము 4వ కీర్తన 4వ వచనంలో ఇలాగ రాయబడింది. తీయండి, బైబిల్ తీయండి. భయము నుండి పాపము చేయకుడి. చూసారా? వెనక వినబడుతుందమ్మా? వెనక భయము నుండి పాపము చేయకుడి. ఇది అంటే దైవ భయం అంటే దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేయకుండా ఉండడం. అలాగే నీ భార్యకు వ్యతిరేకంగా పాపం చేయకుండా ఉండడం, నీ భర్తకు వ్యతిరేకంగా పాపం చేయకుండా ఉండడం, నీ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా పాపం చేయకుండా ఉండడం, నీ బిడ్డలకు వ్యతిరేకంగా పాపం చేయకుండా ఉండడం. అంటే దేవుని వైపు, కుటుంబం వైపు, ఇరుగు పొరుగు వారి వైపు పాపం చేయకుండా జీవించేదే నిజమైన దేవుని అందరి భయము భక్తి. పొరుగు వారి పట్ల కూడా పాపం చేయకూడదు. అందుకనే నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. అంటే ఎప్పుడైతే మనం మన పొరుగు వారిని, నైబర్స్ అంటాం, దగ్గరున్న వాళ్ళని ప్రేమిస్తామో వాళ్ళకి మనం ద్రోహం చేయలేము. అలాగే దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ప్రేమించమన్నాడు. మనం దేవుణ్ణి అలాగ ప్రేమిస్తే దేవునికి ద్రోహం చేయలేము. అంటే దేవునికి వ్యతిరేకంగా పాపము చేయలేము. అలాగే ప్రభు ఇచ్చిన కొత్త ఆజ్ఞ ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించుకోమని విశ్వాసులైన మనకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. యేసు ప్రభు యొక్క విశ్వాసులమైన ఆనాడు శిష్యులకు ఇచ్చాడు. ఇప్పుడు మనం అందరం కూడా విశ్వాసులము, శిష్యులము అని అనుకోవచ్చు. ఆయన గొర్రెలం. హల్లెలూయా. మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలా. ఎప్పుడైతే మనం ఒకరినొకరు ప్రేమించుకుంటామో మనం ఒకరికొకరు ద్రోహము చేసుకోలేము, చేయలేము. ఒకరింటికి నొప్పి పెట్టలేము, ద్రోహాలు చేసుకోలేము. అది దేవుడు సెలవిచ్చినటువంటి ఆ ప్రేమను గురించినటువంటి అంత అమూల్యమైన సత్యం. కాబట్టి దేవుని యొక్క భయము మనకు కలగాలి. ఆ తరువాత ఈ దేవుని యొక్క భయము అనేటువంటిది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే తీర్పు ఉందని మనలను జాగ్రత్త చేస్తుంది. ఏంటి? తీర్పు ఉన్నది అని జాగ్రత్త చేస్తుంది అన్నమాట. ఎంతమందికి తీర్పు ఉందని తెలుసు? జడ్జిమెంట్, తీర్పు. చనిపోయిన తర్వాత అందరికీ తీర్పు ఉంది. యేసు ప్రభు మన కోసం 2024 సంవత్సరాల క్రితం ఆయన ప్రేమ స్వరూపి అయి మన కోసం ఆయన ప్రాణం అర్పించడానికి వచ్చాడు. అందుకని ఆరాధన మెసేజ్లో కూడా మనం విన్నాం, ధర్మశాస్త్రం ప్రకారము ఆయనలో ఏ దోషం లేదు.
ఆ పాపంలో పట్టబడిన స్త్రీని ఆయన శిక్షించవచ్చు, కానీ ఆయన ఆమెను శిక్షించాలి, ఆమెను రక్షించాడు. అంటే అప్పుడు రక్షకుడుగా వచ్చాడనమాట. జడ్జిగా రాలేదు, అప్పుడు న్యాయాధిపతిగా రాలే, అప్పుడు రక్షకుడుగా వచ్చాడు. కాబట్టి ఆ పాపంలో పట్టబడినటువంటి ఆ స్త్రీని ఆయన రక్షించాడు. అయితే రేపు రాబోతున్న కాలంలో ప్రభు జడ్జిగా, న్యాయాధిపతిగా రాబోతున్నాడు అన్నమాట. తండ్రి అయిన దేవుడు రక్షించే విషయము ఆయనకి అప్పగించాడు ప్రజల్ని. అలాగే ప్రజలను తీర్పు తీర్చి తన యొక్క గొర్రెలను పరలోకంలో అనగా దేవుని రాజ్యంలో, మేకల్ని నరకంలో వేసేటటువంటి ఆ యొక్క అధికారము, ఆ యొక్క న్యాయ తీర్పు అంతా ప్రభు చేతికి అప్పగించాడు అనమాట. హలో, అందుకనే ప్రభువుని రెండు కోణాల్లో చూడాలి. కొంతమంది ప్రభు ప్రేమ స్వరూపే కదా, ఆయన ఎవరిని తోచేయడు కదా అని చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు. ఈ రక్షణ కాలంలో ఎవరిని త్రోసేయుడు అనేది వాస్తవం. ఎందుకంటే ఇది కృపాకాలం. ఆయన కృపామయుడు, కృపా సింహాసనం. ఏంటి? కృపా సింహాసనం. కృప దొరుకుతుంది. హల్లెలూయా. ఎంత ఘోర పాపికైనా ఈ కృపా సింహాసనమును అందులో ఆసీనుడైనటువంటి కృపామయుడైనటువంటి క్రీస్తును ఆశ్రయించినప్పుడు మన కృప దొరుకుతుంది. నో డౌట్, సందేహమే లేదు, కృపే దొరుకుతుంది. ఆ కృపా సింహాసనము ఒక రోజున ఉండదు, అది భయపడాల్సిన విషయం. ఎట్లా చెప్పండి? ఆ కృపా సింహాసనము ఒకరోజు తీసివేయబడుతుంది ఈ భూమి మీద. ఆ తరువాత ధవల సింహాసనం వస్తుంది. ఏంటి? ధవల సింహాసనము. అది ప్రభు తీర్పు తీర్చేటటువంటి సింహాసనం అన్నమాట. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలోకి రండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుతాం. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడయ్యున్న ఒకనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశముననున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఇది ధవల సింహాసనపు తీర్పు అంటాం. కృపా సింహాసనము, ధవల సింహాసనము. కృపా సింహాసనము యొక్క ఉనికి ఏంటంటే భూమి మీద క్రీస్తు సంఘమే కృపా సింహాసనం ఉనికి. ఎక్కడయ్యా ఆ కృపా సింహాసనం ఎక్కడ ఉంది? దాని ఉనికి ఎక్కడ ఈ లోకంలో అంటే క్రీస్తు సంఘమే కృపా సింహాసనం యొక్క ఉనికి. హల్లెలూయా.
అంటే ఇప్పుడు మనము చర్చికి రావడం కృపాసింహాసనం దగ్గరికి వచ్చామని అర్థం. హలో, ఏమర్థము? ఇప్పుడు మనమంతా చర్చికి రావడం ఎక్కడికి వచ్చామంటే కృపాసింహాసనం దగ్గరకు వచ్చాం. ఈ కృపాసింహాసనము ఎవరినైనా అంగీకరిస్తుంది, ఎవరినైనా అంగీకరిస్తుంది, ఎంత ఘోర పాపినైనా అంగీకరిస్తుంది. ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం ఆ వ్యభిచార పాపంలో పట్టబడినటువంటి ఆ స్త్రీ ధర్మశాస్త్రం ప్రకారము, ధర్మశాస్త్రములో విధించబడిన విధి ప్రకారము రాళ్లతో కొట్టి చంపాలి. కానీ అక్కడ ప్రభు ఉన్నాడే, కృపా సింహాసనాన్ని తండ్రి భూమి మీదకి పంపించేశాడని అర్థం. హల్లెలూయా. అంటే అక్కడ కృపా సింహాసనం ఉంది, ప్రభు ఉన్నాడంటే కృపా సింహాసనం ఉంది. ఇక ఆ కృపా సింహాసనము ఏ పాపిని కూడా రిజెక్ట్ చేయదు, తోసివేయదు. అది అంగీకరిస్తుంది, క్షమిస్తుంది, తన అమూల్యమైన రక్తముతో కడుగుతుంది, పరిశుద్ధపరుస్తుంది. ఇక పాపము చేయకుండా ఉండే శక్తిని కూడా ఇస్తుంది. ఇప్పుడు ఆ స్త్రీకి చెప్పాడు, ఇక పాపం చేయకని చెప్పి ఆమెను వదిలిపెట్ల, ఆమెకు ఆ కృపనిచ్చాడు. పాపము చేయకుండా ఉండే కృప, తన యొక్క ఆత్మ అభిషేకాన్ని ఇచ్చాడు అనమాట. చప్పలు కొట్టి దేవుడిని మహింపరుస్తాం. అందుకనే మనకు ఆమె చరిత్ర బైబిల్లో మిగిలిన చరిత్ర రాయబడలేదు, కానీ ఆ తరువాత ఆమె యెరూషలేము దేవాలయంలో తను చనిపోయేంత వరకు పరిచారకురాలుగా ఉండి చనిపోయిందంట ప్రభువులో. చప్పలు కొట్టి దేవుడిని మహింపరుద్దాం. కాబట్టి ప్రియులరా, ఇప్పుడైతే ఎంత ఘోర పాపికైనా సరే ఆశ్రయం ఉంది. ఎక్కడంటే కృప సింహాసనం. ఎవరైనా సరే, క్రైస్తవుల్లో పాపాలు చేసే వాళ్ళైనా, క్రైస్తవులు కాని వాళ్ళల్లో ఎవరైనా కావచ్చు, ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, ఏ ప్రాంతపు వాళ్ళైనా, ఏ దేశస్థులు ఎవరైనా సరే యేసుక్రీస్తును ఆశ్రయిస్తే వాళ్ళు కృపా సింహాసనాన్ని ఆశ్రయించారు అని దాని అర్థము. ఆ కృపా సింహాసనంలో ప్రేమ దొరుకుతుంది, క్షమాపణ దొరుకుతుంది ప్రియులరా. హల్లెలూయా. రక్షణ దొరుకుతుంది, ఆశీర్వాదాలు దొరుకుతాయి, నిత్య జీవం కూడా దొరుకుతుంది అనమాట. హల్లెలూయా. అయితే మనం భయపడాల్సినటువంటిది ఏంటంటే, కృపాసింహాసనం ఉందని సంబరపడిపోయే మనము భయముతో వనకాల్సింది ఏంటంటే ధవల సింహాసనం యొక్క తీర్పును గురించి. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో మనం చదివామే, ధవలం అంటే తెల్లని, ధవలం అంటే తెలుపు అనమాట. అంటే అది మహాపరిశుద్ధమైన తెలుపు. దేనికి సూచన అంటే పరిశుద్ధతకు సూచన. అది పరిశుద్ధ సింహాసనము. హల్లెలూయా. అంటే అది ఆ పరిశుద్ధ సింహాసనము అందరినీ రిసీవ్ చేసుకోలేదు. కృపా సింహాసనము అందరినీ రిసీవ్ చేసుకుంటుంది. మట్టి పూసుకొచ్చాడో, పేడ పూసుకొచ్చాడో, ఏం పూసుకొచ్చాడో, ఏమన్నా చేసుకొని వచ్చాడో, ఏమన్నా భయంకరమైన వ్యభిచారో, హంతకుడో, గోండానో, రౌడీనో, భయంకరంగా నాశనం అయిపోయినవాడు ఎవడో, వాడు భయంకరమైన మట్టి మశానంతో ఉన్నాడేమో, వాడిని ఆ కృపా సింహాసనం స్వీకరిస్తుంది. ఎందుకంటే మానవ శరీరం ధరించుకొని వచ్చినటువంటి క్రీస్తు అక్కడ ఉన్నాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాం. హల్లెలూయా. అయితే ధవల సింహాసనము అది మహాపరిశుద్ధుడైనటువంటి దేవుడు ఉన్నాడనమాట. ఆ స్థానం కూడా యేసయ్యదే. హల్లెలూయా. అది కేవలం గుర్తుపెట్టుకోండి, అది కేవలము పరిశుద్ధులను మాత్రమే స్వీకరిస్తుంది. అది చెప్పండి, ధవల సింహాసనం ఎవరిని స్వీకరిస్తుంది? పరిశుద్ధులను మాత్రమే స్వీకరిస్తుంది. పాపుల్ని రిజెక్ట్ చేస్తుంది అక్కడ. అందుకని ఆ తీర్పు తీర్చి పాపులను నరకములో, పరిశుద్ధుల్ని దేవుని రాజ్యంలో చేరుస్తుంది అన్నమాట. అక్కడ ఒక పుస్తకం, అనేక పుస్తకాలు ఇవ్వబడతాయి, గ్రంథాలు ఇవ్వబడతాయి. వాటిలో ఒక గ్రంథం ఉంది, గొర్రెపిల్ల జీవ గ్రంథం. ఆ గ్రంథంలో ఎవరి పేర్లైతే వ్రాయబడి కొట్టివేయబడకుండా ఉన్నాయో
వాళ్ళందరినీ ఆ ధవల సింహాసనము యాక్సెప్ట్ చేస్తుంది, రిసీవ్ చేసుకుంటుంది, వాళ్ళని దేవుని రాజ్యంలోకి ప్రవేశపెడుతుంది ప్రియులారా. అయితే ఆ జీవ గ్రంథంలో ఎవరి పేరైతే ఉండదో వాళ్ళందరినీ ధవల సింహాసనము రిజెక్ట్ చేస్తుంది, తోసేస్తుంది. అది అగ్ని గంధకాలతో మండే గుండం. ఆ గుండములో పడి యుగాలు అల్లాడాల్సిందే. అందుకనే 21వ అధ్యాయము 8వ వచనంలో మనము ఏ విషయాలలో మనము అంటకుండా జాగ్రత్త పడాలో అక్కడ వ్రాయడం జరిగింది. 8వ వచనం, పిరికి వారును, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. చూసారా? ఇవన్నీ మనము చాలా సంవత్సరాలుగా చదువుతూ ఉన్నాం, వింటూ ఉన్నాం. కానీ మనుషుల్లో భయము రావడము లేదు. అదే నేను అన్నది, దైవ భయము. ఏంటి? దైవ భయం. అది పిరిగితనం కాదు. మన జీవితాలని చక్కబరుచుకోవడానికి, పరిశుద్ధపరచుకోవడానికి, పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించడానికి, ఒకరొకరికి ఎవరికి కూడా ద్రోహాలు చేయకుండా, ఆఖరకు మన కోసం ప్రాణత్యాగం చేసిన ప్రభువుకు కూడా ద్రోహం చేయకుండా ఉండడానికి. అందుకనే మహాజ్ఞాని అయిన సొలొమోను రాజు దేవుడిచ్చిన జ్ఞానంతో ఒక అమూల్యమైన సత్యాన్ని రాశాడండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. తీశారా? బైబిల్ అందరు తీయండి. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము. హల్లెలూయా. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. సొలొమోను రాజుకు దేవుడు ఈ లోకంలో ఎవ్వరికి లేనంత జ్ఞానాన్ని ఆయనకు ప్రసాదించి, ఎందుకంటే ఆయన కోరుకున్నాడు, ఒక వరం అడిగాడు అన్నమాట, జ్ఞానం కావాలని. ఇంకా దేవుడు వరం ఇస్తే ఎలా ఉంటుందో అనే దానికి సొలొమోను రాజే ఒక సూచన అన్నమాట. అలాగే దేవుడే ఐశ్వర్యం ఇస్తే ఎలా ఉంటాడు అనే దానికి కూడా సొలొమోను రాజే ఒక సూచన అన్నమాట. అందుకనే ఇప్పటికి కూడా ప్రపంచంలో సొలొమోను రాజు అంత ధనవంతుడు ఇప్పటికి కూడా లేడంట. ఎందుకంటే సొలొమోను రాజు దేవుని యొక్క జ్ఞానాన్ని వరముగా పొందుకున్నాడు. సొలొమోను రాజు వరం అడిగినప్పుడు దానికి మెచ్చి ఆయన అడిగిన వరమైన జ్ఞానమే కాకుండా రాజులకు తగినటువంటి ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడంట. దేవుడే స్వయాన తనకు తానే మెచ్చుకొని జ్ఞానం అడిగాడని దేవుడు ఎంతో సంతోషపడిపోయి ఆస్తులు అడగలేదు, శత్రువుల ప్రాణాలు అడగలేదు, ప్రజలను చక్కగా పరిపాలించటానికి అవసరమైన జ్ఞానం అడిగాడని దేవుడు ఎంతో సంతోషించి అతనికి జ్ఞానముతో పాటు రాజులకు తగిన ఘనతయు ఐశ్వర్యాన్ని ఇచ్చాడంట. చవులు కొట్టి దేవుని మహిమపడండి. ఇప్పటికి కూడా ప్రపంచంలో, లోకంలో సొలొమోను రాజు అంత ధనవంతుడు, శ్రీమంతుడు లేడంట. ఎందుకంటే అది దేవుడు ఇచ్చినటువంటి ఐశ్వర్యం. అంత జ్ఞానవంతుడు కూడా లేడంట. ఎందుకంటే అది దేవుడిచ్చిన జ్ఞానం. దేవుడిచ్చిన జ్ఞానముతో ఈ సూర్యుని కింద ఈ భూమండలం అంతా జరుగుతున్న విషయాలన్నీ దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో పరిశీలించి అనేక విషయాలు రాశారు ఈ యొక్క ప్రసంగి గ్రంథములో. కొన్నిటిని సామెతల రూపంలో రాశారు. సామెతల గ్రంథం అంతా అనేక సత్యాలు సామెతల రూపంలో చక్కగా ప్రజలకు అర్థమయ్యేటట్టు రాసి పెట్టాడు. ఇప్పుడు ఈ ప్రసంగి గ్రంథంలో మనం చదివినది చూడండి. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకునము, నీ తలకు నూనె తక్కువ చేయకు. సాధారణంగా తెల్లని వస్త్రాలు ఆరోగ్యానికి మంచిది. తెల్లని వస్త్రాలు
ఆరోగ్యానికి మంచిది. తలకు నూనె మంచిదే, తలకు నూనె మంచిది. ఇప్పుడు మనకు ఫ్యాషన్ అయిపోయి తలకు నూనె పెట్టడం లేదు, కానీ మన పెద్దవాళ్ళు చక్కగా నూనె పెట్టేవాళ్ళు. మగపిల్లలకైతే చక్కగా ఆముదం పెట్టేవాళ్ళు, ఆడపిల్లలకైతే చక్కగా కొబ్బరి నూనె పెట్టేవాళ్ళు. స్వచ్ఛంగా కొబ్బరికాయలో ఆడిచ్చి స్వచ్ఛమైన నూనె, ఆముదపు గింజలతో చక్కగా నూనె. అప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళు, వంట చేసి అమ్మేవాళ్ళు అన్నమాట మన ప్రాంతాల్లో. అది మంచిది ఆరోగ్యానికి. ఆత్మీయంగా మనం గమనిస్తే తెల్లని వస్త్రము అది పరిశుద్ధతకు గుర్తు. హల్లెలూయా చెప్పండి. తెల్లని వస్త్రము పరిశుద్ధతకు గుర్తు. యేసుప్రభు మనకు తన ఉచితమైన కృప ద్వారా కలుగజేసినటువంటి భాగ్యం అదే. నల్లని మురికి గుడ్డను తీసేసి, అంటే పాపం అనేటటువంటి నల్లని వస్త్రాన్ని ఆయన తీసేసి తన మీద వేసుకొని, తను పాపంగా చేసుకొని తన పరిశుద్ధత అనే వస్త్రాన్ని మనకు కప్పాడు అనమాట. చపలు కొట్టి దేవుని మహింపాడు. మన మీద ఉన్నటువంటి పాపం అనే వస్త్రాన్ని తీసి ఆయన మీద వేస్తే యేసుప్రభు శిలువలో పాపముగా కనబడుతున్నాడంట. ఎందుకలా జరిగిందంటే, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపం అనే నల్లని వస్త్రాన్ని తీసి ఆయన మీద వేసి తండ్రి తన పరిశుద్ధత అనే వస్త్రాన్ని ఆయన్ని నమ్మినటువంటి మనకందరికీ ఆయన అనుగ్రహించాడనమాట. కాబట్టి మనం ఇప్పుడు పరిశుద్ధత అనే వస్త్రాన్ని మనము ధరించుకొని ఉన్నాం. సొలొమోను రాజు ఏమంటున్నాడంటే, దాన్ని ఎల్లప్పుడూ కలిగి ఉండండి. చప్పలు కట్టి దేవుని మహిమ. ఏమంటున్నాడు? దాన్ని ఎల్లప్పుడూ కలిగి ఉండండి. మరలా పాపము జోలికి ఇంకా వెళ్ళకండి. ప్రభు త్వరగా రాబోతున్నాడు, పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు. మనలను పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధ వస్త్రాన్నే పెండ్లి వస్త్రంగా మనకిచ్చాడు. ఇందాక చెప్పాను నేను, నూనె, దివిటి, ఇంకోటి కనబడకుండా ఉండే ఒక వస్త్రం అని చెప్పాను. అదే ఈ వస్త్రం. ఏ వస్త్రం ఇది? పరిశుద్ధత అనే వస్త్రం. ఇదే పెండ్లి వస్త్రం. చప్పలు కొట్టి దేవుని మహిమ. పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కోవాలంటే మనం ఈ పెళ్లి వస్త్రాన్ని ధరించుకోవాలి. అది ఆయనే మనకు కట్టబెట్టాడు. మన పాప వస్త్రాన్ని ఆయన తీసుకొని ఆయన పరిశుద్ధ వస్త్రాన్ని మనకు తొడిగాడు. అదే పెళ్లి వస్త్రం. హల్లెలూయా. దాన్ని మనం కలిగి ఉంటేనే రేపు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి మనం స్వీకరించబడతాం. ఆయన మనలను అంగీకరిస్తాడు. రెండవది నూనె. నూనె, ఈ నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. హల్లెలూయా. ఈ నూనె దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఇప్పుడు ఈ 10 మంది కన్యకల్లో 5 మంది మాత్రమే నూనె సిద్ధం చేసుకొని వెళ్ళినట్టుగా మనం చదివాం. అయితే బుద్ధి లేని 5 మంది కన్యకలు నూనె తీసుకొని వెళ్ళలేదు. అది ఇందాక మనం చూసిన ప్రకారము అసలు వాళ్ళు ప్రభువునే ఎరగలేదు, వారిని కూడా ప్రభు ఎరగలేదు. అంత దూరంగా ఉన్నారు అసలు. కానీ అందరి దృష్టిలో మాత్రము సంఘములోనే ఉన్నారు. 10 మంది ఉన్నారు, కానీ ఆ బుద్ధి లేని ఆ 5 మంది ఎంత దేవునికి దూరంగా ఉన్నారో చూడండి. చాలా జాగ్రత్త పడాలా. ఈ సందేశం వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు దేవుని సన్నిధిలో ఉన్నావు, సంఘములో ఉన్నావు. ఈ 10 మంది కన్యకలలాగానే నువ్వు కూడా ఉన్నావు, కానీ ఈ బుద్ధి లేని కన్యకల్లాగా ఉన్నావేమో. బీ కేర్ఫుల్. వాళ్ళు అసలు దేవుడు అసలు వారిని ఎరగడంట. అంటే అంత దూరంగా ఉన్నారు. అంటే ఆయన స్వరాన్ని విన్నవాళ్ళు కాదు, ఆయన స్వరం ప్రకారము నడిచిన వాళ్ళు కూడా కాదు. అలాంటి వాళ్ళు ఎంతమందో నామకార్థ క్రైస్తవులు, వేషధారులు. గుడికి వెళ్ళాలి కాబట్టి, క్రైస్తవులం కాబట్టి వెళ్ళి
గుడికి వెళ్ళొచ్చామని అనిపించుకునేటటువంటి స్థితి వాళ్ళది. అలా కాదు. మనం వింటున్న స్వరము దేవుని స్వరం. ఈ సల్మాన్ పాస్టర్ ఇక్కడ ఒక బోర మాత్రమే, దేవుని నోటి బోర మాత్రమే. నీవు గాని నేను గాని మనం అందరం వింటున్నది ప్రభు స్వరం. హల్లెలూయా. మాట్లాడేది ఆయన ఆత్మ. కాబట్టి నేను అనుసరించాల్సిందే, మీరు అనుసరించాల్సిందే. నేను వినాల్సిందే, మీరు వినాల్సిందే. నేను వెంబడించాల్సిందే, మీరు వెంబడించాల్సిందే. అందరం వెంబడించాల్సిందే ఆయన స్వరాన్ని వింటూ. అప్పుడే మనకు నిత్య జీవము. హల్లెలూయా. అప్పుడే మనకు నిత్య జీవం. కాబట్టి ఆ నూనె పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యము చేత రక్షించబడతాము. పరిశుద్ధాత్మ ద్వారా మనము వాక్యానుసారంగా నడిపించబడతాం అన్నమాట. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. చెప్పండి. వాక్యము ద్వారా రక్షించబడతాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా వాక్యానుసారంగా నడిపించబడతాం. అలాంటి వాళ్ళు మాత్రమే ఈ బుద్ధి కలిగిన కన్యకలు ఎలాగైతే ప్రభుతో కూడా పెళ్లి విందులోకి వెళ్ళారో వాళ్ళు వెళ్ళగలుగుతారన్నమాట. హల్లెలూయా. అందుకని ఆ దివిటి ఉందే, దివిటి అంటే వెలిగించుకునే సాధనం, మన దీపంలాగా. ఆ రోజుల్లో దివిటీలు వాడేవాళ్ళు. కాగడాలని కూడా అంటారు వాటిని. కాగడాలు అంటే ఒక పెద్ద పొడుగాటి కర్రకి గుడ్డ చుడతారనమాట. దాని మీద నూనె పోస్తారు, నూనె, దాన్ని వెలిగిస్తారు. దాన్ని దివిటి అంటారు, కాగడ అని కూడా అంటారు. మరి ఇప్పుడు మనకంటే అన్ని లైట్లంతా ఎలక్ట్రికల్ బల్బ్స్, లైట్స్ వచ్చాయి. నేను చిన్నప్పుడు చూశాను మన ఎలంవారి దీనిలో ఆ కాగడాలు. కొంతమంది కొన్ని రకాల పండుగలు చేసేవాళ్ళు, రాత్రుల్లో కొన్ని చేసేవాళ్ళు. ఒక ఇంటి పేరటోళ్ళు ఒకటి చేసేవాళ్ళు. వాళ్ళు కాగడాలు వెలిగించుకునే వాళ్ళు అనమాట. రాత్రి ఒక భయంకరమైన ఊరేగింపు చేసేవాళ్ళు. వాళ్ళలో రక్షించబడి మన సంఘంలో వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఆ కాగడాలు వెలిగించుకొని రాత్రి భయంకరంగా ఊరిలో కత్తులు పెట్టుకొని తిరిగేవాళ్ళు అన్నమాట. అది ఒక ఆచారం వాళ్ళకి. ఆ కాగడాలు వెలిగించుకొని రాత్రి వాళ్ళు తిరిగేవాళ్ళు అన్నమాట. ఇంకా రకరకాలుగా పండగలు అవి చేసేవాళ్ళు. ఆ తర్వాత కొంతకాలానికి పెట్మాక్స్ లైట్స్ వచ్చాయి. తర్వాత లాందర్లు, దీపాలు వచ్చాయి. ఇప్పుడు ఎలక్ట్రికల్ బల్బ్స్తో మనం ఉంటున్నాం. కాబట్టి ఇది వెలుగు కోసం ఉపయోగించేది. కాబట్టి ఈ కాగడ దేన్ని చూపిస్తుందంటే అది వాక్యాన్నే చూపిస్తుంది. హల్లెలూయా. ఎందుకని? దేవుని యొక్క వాక్యంలో 119వ కీర్తన 105వ వచనం ఏం చెప్తుందంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అయి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఆ కాగడ లేక ఆ దివిటి వెలుగు కోసం దాన్ని ఉపయోగించేవాళ్ళు. కాబట్టి అది దేవుని యొక్క వాక్యానికి సూచనగా ఉంది. హల్లెలూయా. ఆ యొక్క దీపం వెలగడానికి నూనె ఉపయోగిస్తారు. కాబట్టి మన జీవితాలు ప్రకాశించడానికి, ఈ లోకంలో మనము లోకానికి వెలుగైన క్రీస్తు చేత వెలిగించబడుతూ లోకములు అనేకులకు వెలిగివ్వడానికి, మనం వెలిగించబడ్డానికి పరిశుద్ధాత్మ అనే నూనె ఎంతో అవసరం. హల్లెలూయా. కాబట్టి వాక్యము, దేవుని ఆత్మ, పరిశుద్ధత. హల్లెలూయా. 4వది మెలకువగలిగి ప్రార్థించడం. హల్లెలూయా. ఇవి 4 మనం కలిగి ఉంటేనే మనము రేపు పెళ్లి కుమారుని ఎదుర్కోగలుగుతాము. పెళ్లి కుమారునితో పాటు విందు శాలకు వెళ్తాం. లేకపోతే విడిచిపెట్టబడతాం. విడిచిపెట్టబడిన వాళ్ళకి శ్రమలు ఉన్నాయి. 7 సంవత్సరాలు. లోపలికి వెళ్ళిన వాళ్ళకి 7 సంవత్సరాల విందు. విడిచిపెట్టబడిన వాళ్ళకి 7 సంవత్సరాల శ్రమలు, మహాశ్రమలు.
ఆ తర్వాత ధవల సింహాసనపు తీర్పు ఉంది. అంటే 1000 ఏండ్ల పరిపాలన, 1000 ఏండ్ల పరిపాలన తర్వాత ధవల సింహాసనపు తీర్పు. ఆ తీర్పులో ఎవరి పేరైతే జీవగ్రంథంలో ఉండదో వాళ్ళు అగ్నిగంధకాలతో మండే గుండమ నరకంలో త్రోయబడతారు. అది దేవుడు సైతానికి వాని యొక్క అనుచరులకు నిర్ణయించింది తప్ప నీకు నాకు మాత్రం కాదు. అయితే ఎవరైతే ఎంత చెప్పినా యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించక, మనం చదివినటువంటి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న ఆ గుంపులో, ఆయా కోవలకు చెందిన మనుషుల్లో ఉంటే వాళ్ళందరికీ సైతాన్తో పాటు వాడి అనుచరులైన దురాత్మల దెయ్యాలతో పాటు పరలోకం నుంచి తొయ్యబడిన దూతలు దెయ్యాలయ్యాయి కదా, వాటితో పాటు వీళ్ళు కూడా సైతాన్లాగా మారారు. కాబట్టి వాళ్ళందరికీ ఆ నరకమే గతి, ఆ నరకంలోనే వాళ్ళు తొయ్యబడతారన్నమాట, అంతం. కాబట్టి మనము ఈ 4 కలిగి ఉండాలి ప్రియులరా. మొదటిది వాక్యం, హల్లెలూయా. రెండవది పరిశుద్ధాత్మ, మూడవది పరిశుద్ధత, నాలుగవది ప్రార్థన. హల్లెలూయా. చెప్పండి, మనం ముగించుకుందాం. వాక్యము, పరిశుద్ధాత్మ, పరిశుద్ధత, ప్రార్థన. ఇవి 4 నీ జీవితంలో నువ్వు ఎల్లప్పుడూ కలిగి మెలకువగా ఉంటే, వీటిని పోగొట్టుకోకుండా గనక ఉంటే, నీవు తప్పకుండా ప్రభువుని ఎదుర్కొని ప్రభుతో పాటు పెండ్లి విందులోకి వెళ్ళినటువంటి ఆ బుద్ధి కలిగిన కన్యకల్లో నీవు ఉంటావు. కాబట్టి ఆలోచించండి. నీ వాక్యము అనుదినము చదివి అనుదినము ధ్యానిస్తున్నావా? ఒకసారి ప్రశ్నించుకో. వాక్యానుసారంగా నిన్ను నడిపిస్తున్న పరిశుద్ధాత్మకు విధేయుడవై వాక్యానుసారంగా నడుస్తున్నావా? అసలు దేవుని ఆత్మను గురించే నీవు ఎరగనంటావా? దేవుని ఆత్మను ఇంకా పొందకపోతే ఇకనైనా దేవుని ఆత్మను పొందుకో. అసలు రక్షణే పొందలేదు వాక్యం ద్వారా అంటే ఇకనైనా రక్షణ పొందు. నీ జీవితంలో ఇంకా అపవిత్రంగా ఉంటే ఇకనైనా నీవు తెల్లని వస్త్రం ఎల్లప్పుడూ కలిగి ఉండు. పరిశుద్ధ వస్త్రం, అదే పెళ్లి వస్త్రం. అసలు ప్రార్థన చేయడమే రాదు నాకంటే ఆ రోజు ప్రార్థన చేసే వాళ్ళు మాత్రమే రక్షించబడతారని ఉంది. కాబట్టి ప్రార్థన చేస్తున్నావా? జాగ్రత్త. ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఈ 4 ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు బుద్ధి కలిగిన కన్యకల్లాగా ఉంటారు. వాళ్ళు ప్రభువుని ఎదుర్కొని పెళ్లి కుమారునితో పాటు ఆ యొక్క పెళ్లి విందులోకి వెళ్ళిపోతాము. 7 సంవత్సరాలు ఆనందిస్తాం ప్రియులరా. అట్టి కృప మనకు అందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం దయచేసి ప్లీజ్. నీ వస్త్రం తెల్లగా ఉందా? నీ జీవితం తెల్లగా ఉందా అని అడుగుతున్నా అంతే. నేను తెల్లని గుడ్లు వేసుకోను, అది కాదు. నాకు ఇష్టం తెల్లని డ్రెస్ వేసుకోవడం. కానీ దేవునికి ఇష్టము పరిశుద్ధత అనే తెల్లని వస్త్రం. పరిశుద్ధత అనే నీ జీవితం, పరిశుద్ధ జీవితం. భయం ఉంది, పాపం చేయొద్దు, పాపం అంటనీయొద్దు. మనము పరిశుద్ధ పట్టణానికి, దేవుని సన్నిధికి మనము సిద్ధపడుతున్నాం. అజాగ్రత్తగా ఉండొద్దు. భయము లేని ప్రవర్తన ఎంతో మందికి ఉంది. నేను ఇందాక చెప్పాను, భయం అంటే పిరిగితనం కాదు అని. పాస్టర్ని చూసి దాక్కోవడం అది కాదు, లేకపోతే పెద్దలను చూసి దాక్కోవడం అది కాదు. దేవుడు అంటే భయం, పెద్దలంటే భయము, తల్లిదండ్రులు అంటే భయం అంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఏది చెయ్యకుండడమే అని దాని అర్థం. సరే ఆలోచిస్తారా? హల్లెలూయా. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకుందాము. మనం సిద్ధపడదాం ప్రియులరా, సిద్ధపడదాం.
సోదరుడు నిరంజన్ పాల్ విన్న వాక్యాన్ని బట్టి క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. లేఖనాలు మేము వింటుండగా ప్రభా స్తోత్రం నాయన, మీ ఆత్మను మా మీద కుమ్మరించినందుకు నీ వేలాది స్తుతులు స్తోత్రాలయ. అవును ప్రభా, ఈ లోకంలో మేము ఏ రీతిగా జీవించాలో ప్రభా, ఏ రీతిగా ప్రవర్తించాలో మీరు మాకు నేర్పుతున్నందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలయ. స్తోత్రం ప్రభా. అవును ప్రభా, మా జీవితాల్లో తండ్రి స్తోత్రం స్తోత్రం నాయన, ఇదిగో తండ్రి వాక్యం ఉండాలి ప్రభా. స్తోత్రం స్తోత్రం నాయన. అదే రీతిగా తండ్రి నాయన స్తోత్రం స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ ఉండాలి ప్రభా. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. ప్రార్థన ఉండాలని ప్రభావ మీరు చెబుతున్నారు దేవా. స్తోత్రం 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 ఆయన, స్తోత్రం ఆయన. ఇదిగో తండ్రి నాయన స్తోత్రం స్తోత్రం ఆయన. ఇంటి భాగ్యాన్ని తండ్రి నాయన స్తోత్రం ఆయన మేము ఎంచుకోకుండా ప్రభా స్తోత్రం ఆయన అనేక మారు తండ్రి నాయన పాపంలో పడిపోవచ్చున్నాము దేవా. స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభా. ఇదిగో తండ్రి నాయన మేము పాపంలో పడకుండా ప్రభా ఏ రీతిగా జీవించాలో ప్రభావ మీరు మాకు నేర్పుతున్న రీతిని బట్టి నీకు వేలాది స్తుతులయా. స్తుతులు ప్రభా. స్తోత్రం స్తోత్రం నాయన. బుద్ధిగల కన్నికల వలె ప్రభా స్తోత్రం నాయన మేము నాయన మా హృదయాల్లో తండ్రి నాయన స్తోత్రం నాయన మీ పరిశుద్ధ ఆత్మను తండ్రి నింపుకొని ప్రభా సిద్ధపాటు గల వారు మేము తండ్రి నాయన మేము జీవించడానికి కృపణాన్ని గురించి దేవా. స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభా. తండ్రి తండ్రి మీకు సన్నిధిలో ఉన్నా కానీ తండ్రి నాయన దూరముగా చాలా మంది ఉన్నారు ప్రభా. స్తోత్రం నాయన. మీకు సమీపస్తులుగా మేము ఎవరు స్తోత్రం నాయన. మా పాపాల వల్ల ప్రభా స్తోత్రం నాయన, మా చిన్న చిన్న తప్పిదాల వల్ల ప్రభా మీకు దూరస్తులు అవుతున్నాం ప్రభా. స్తోత్రం నాయన. తండ్రి మేము అవన్నింటినీ తెలుసుకుని ప్రభా స్తోత్రం నాయన మీకు తండ్రి నాయన హత్తుకొని ప్రభా మీ సన్నిధానంలో ప్రభా మీకు దగ్గరగా ఉండడానికి ప్రభా మాకు కృపణను గురించి దేవా. స్తోత్రం నాయన. ఏది అవుతుంది లేదని మేము తండ్రి నాయన లెక్క లేకుండా ఉన్నాం ప్రభా. స్తోత్రం నాయన. చిన్న చిన్నవే ప్రభా. స్తోత్రం నాయన. కానీ తండ్రి నాయన అవి ఎన్ని ప్రభా. స్తోత్రం నాయన మీకు తండ్రి నాయన మమ్మల్ని దూరపరుస్తున్నాయి దేవా. స్తోత్రం నాయన. దూరాన్ని తండ్రి నాయన మీరు తగ్గించి ప్రభా. స్తోత్రం నాయన. మీకు మేము హత్తుకొని జీవించే కృపను మాకు దయచే ప్రభా. స్తోత్రం నాయన. తండ్రి మీరు ఇచ్చిన తండ్రి నేను వాక్య లేఖనాలు తండ్రి మా హృదయాల్లో పదిలు పట్టుకొని ప్రభా. స్తోత్రం నాయన. లేఖనాలను తండ్రి నేను మేము బుద్ధి తెచ్చుకొని ప్రభా బుద్ధి గల కన్నికల వరే ప్రభా. స్తోత్రం నాయన. సిద్ధపాటు పడి ప్రభా. స్తోత్రం నాయన. సిద్ధముగా తండ్రి నాయన పెళ్లి వివాహంలో తండ్రి నాయన స్తోత్రం నాయన మీ పరిశుద్ధ తండ్రి నాయన సింహాసనము ఎదుటి తండ్రి మేము ఉండడానికి కృపను అనుగ్రహించుకునే ప్రభా మాకందరి తండ్రి అటు భాగ్యాన్ని దాయిచేయమని ప్రభా. స్తోత్రం నాయన. మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుతూ క్రీస్తు పేరు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికను మీ బిడ్డలకు మీ బిడ్డల బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు